ఆలోచించండి ఒకసారి. దేవుని చేత స్థాపించబడిన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? దేవుని చేత స్థిరపరచబడిన వ్యక్తి విశ్వాస పరిమాణం ఎలా ఉంటుంది? కళ్ళు కుళ్ళిపోతున్నా, ఒళ్ళు గుల్లైపోతున్నా, ఇల్లు ముల్లైపోతున్నా, నింగి నేల ఒకవేళ అతని మీద విషపు చూపును చూసి అతని మీద నిప్పుల వర్షం కురిపించినా అతడు కదల్చబడడు. ఎందుకంటే అతడు దేవుని చేత స్థాపించబడిన వ్యక్తి. విశ్వాసపు పోరాటంలో మనకు ఎదురుగా నిలిచే యుద్ధాలు ఎన్నో ఉంటాయి. ఎన్నో సమరములో మనం నిలబడవలసి వస్తుంది. మన విశ్వాస జీవితంలో మన ఎదుట ఉన్న వాటిల్ని మనం అధిగమించి ముందుకు వెళ్ళవలసి వస్తుంది. కానీ ఆనాడు మనం అలసి సొలసి సొక్కి సొమ్మసలిపోయి కుప్పకూలిపోయి ఒకవేళ క్రీస్తు సరళత నుంచి మనం తొలగిన వారమైతే మనం ఆయన చేత స్థాపించబడిన వ్యక్తులను కాదు అనే విషయాన్ని మీరు గుర్తించాలి. ఆయన భూమిని స్థాపించాడంట. ఆ భూమి ఎలా ఉందంట? నా దేవుడు మిమ్మల్ని కూడా అద్దలన్నీ వారై స్థిరులుగా ఉండినట్లు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి ఆయన మిమ్మల్ని స్థాపించును గాక.